కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం బల్లెకల్ గ్రామంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ త్రాగునీటి వ్యవస్థ మరియు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రజలందరూ కూడా వెంటనే వాళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదే విధంగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకరే ఉండటం వల్ల డ్రైనేజీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వడ్డగిరికి సంబంధించిన 150 హౌసెస్ కి త్రాగునీటి వ్యవస్థ పూర్తిగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది మరియు మంచినీటి పైప్ లైన్లు కూడా డ్రైనేజ్ లో కలవడం వల్ల నీళ్లు కలుషితమై ఆరోగ్యం చెడిపోతున్నాయని గ్రామస్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తీసుకొని పోయి నీటికి కేటాయించలేకపోతున్నాం. ఇంకోటి దాదాపు ఏమంటే ఈ పైపులు దాదాపుగా 30 ఏళ్ల క్రితం వేసేటువంటి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. మార్చాలంటే మొత్తం మార్చాలి. లేదు మేము అక్కడక్కడ వీటిని తుంచి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు. ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు. ఆ బాధకు 100 రెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను. కానీ ఏం చేయాలా? ఇది మా పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నాను. ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, నేను నా స్వతహా గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికార ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా పార్థసారథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ. ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలా లీకేజ్ కూడా అవుతుంది. అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు. ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని చెప్పారు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, మా టీం దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు. ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, నిజమే, మేము 3 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు, చాలా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లోనే సంక్షేమము అని, సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము, ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికి వదిలేశాడు. ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 గ్రామాలు, దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటపడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే. సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే, అంటే సారీ ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు, మాకు నిధులే ₹1 కూడా విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో. ఆయన కేవలం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, ఏమీ కూడా బాగలేవు. కేవలం బటన్ నొక్కుతున్నాడు. అది తన జోబులోకి పోతుందో, ప్రజల జోబులోకి ఒక 25% వెళ్తే ఆయన జోబులోకి 75% పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని, ఒక్కసారి బల్లెకల్ గ్రామానికి రావయ్యా. నీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, మా హయాంలోనే అభివృద్ధి జరగాలని అంటున్నావే, జరిగిందని అంటున్నావే. ఈ రోజు బల్లెకల్ గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో. నీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు? బల్లెకల్ గ్రామంలోనే ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి